రావేనా చెలియా ఎపిసోడ్ 3 తప్పు చేద్దాం రా. అర్జున్ పడుకున్న తర్వాత ఇంట్లో నుంచి పారిపోవడానికి ప్రయత్నించింది అంజలి. అర్ధరాత్రి అవడం వల్ల అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. అంజలి మెయిన్ డోర్ ఓపెన్ చేస్తూ గోడకి వేలాడుతున్న వాళ్ళ నాన్న ఫోటోను చూసి ఒక్కసారిగా షాక్ అయింది. నాన్నగారి ఫోటో ఇక్కడుందేమిటి అని అనుకుంటూ చూసుకోకుండా డోర్ దగ్గరున్న ఫ్లవర్ వాస్ ని తన్నేసింది అంజలి. వెంటనే ఎవడ్రా అది అని కిచెన్లో నుంచి కంగారుగా బయటకొచ్చాడు వంటవాడు. ఫ్లవర్ వాస్ పడిన శబ్దానికి అందరూ లేచి బయటకు వచ్చేశారు. అంజలి నువ్వేంటిక్కడ అని అనుమానంగా అడిగింది భానుమతి. అందరి చూపులు తన వైపే ఉండడంతో కాస్త నర్వస్గా ఫీల్ అయింది అంజలి. అమ్మా అంజలి ఏమైంది అని ప్రేమగా దగ్గరికి తీసుకుంటూ అడిగింది ధీరజ్ భార్య సుమిత్ర. అంజలి ఏం సమాధానం చెప్తుందో అని శ్రీధర్కి ముచ్చెమటలు పోశాయి. తను వాటర్ తాగడానికి వచ్చింది పెద్దమ్మా, చెల్లు కొత్త కదా, కిచెన్ ఎక్కడుందో తెలియలేనట్టుంది అంటూ వాళ్ళ దగ్గరికి గంభీరంగా వచ్చాడు అర్జున్. తనని పెద్దమ్మ అని అర్జున్ పిలవగానే అతడి వైపు ఆర్తిగా చూసింది సుమిత్ర. ఆమె కళ్ళల్లో ఏదో ఆనందం కన్నీళ్ల రూపంలో కనిపిస్తుంది. అవును అన్నట్లు ఇబ్బందిగా తలూపింది అంజలి. మాధవయ్య పిల్లల గదిలో వాటర్ బాటిల్ పెట్టలేదా అని ఒక్కసారిగా సీరియస్ అయింది భానుమతి. మర్చిపోయిన అమ్మగారు అని భయంతో వణుకుతూ సమాధానమిచ్చాడు మాధవయ్య. భానుమతి అంటే పని వాళ్లకే కాదు, ఇంట్లో వాళ్లకు కూడా భయమే. నాని మీరు వెళ్ళి పడుకోండి, అంజలి సంగతి నేను చూసుకుంటాను అని చెప్పి అందర్నీ పంపించేశాడు అర్జున్. అందరూ వెళ్ళిపోవడంతో కాస్త రిలాక్స్గా ఫీల్ అయింది అంజలి. ఇదిగో ముందు వాటర్ తాగు అని ఆమెకి పట్టిన ముచ్చెమటల్ని చూస్తూ అన్నాడు అర్జున్. వెంటనే అతడి చేతిలో నుంచి వాటర్ బాటిల్ తీసుకుని ఒక్కు గుక్కలో మొత్తం నీళ్లన్నీ తాగేసింది అంజలి. నా నుంచి తప్పించుకోగలను అనుకుంటున్నావా ప్రిన్సెస్ అని తన మ్యాగ్నెటిక్ వాయిస్ తో సీరియస్ గా అడిగాడు అర్జున్. ఎర్రగా కనిపిస్తున్న అతడి కళ్ళని చూసి ఒక్కసారిగా భయపడింది అంజలి. నువ్వు చేసిన ఈ తప్పుకి శిక్ష పడాల్సిందే అంటూ ఆమెని చేతులపై ఎత్తుకొని తన గదికి కోపంగా తీసుకుని వెళ్లాడు అర్జున్. అతడేం చేస్తాడో ఏమోనని అంజలి గుండె ఆగిపోయేలా కొట్టుకుంటుంది. మరోవైపు అర్జున్ నిర్దోషాన్ని నిరూపించే సాక్ష్యాలు వెతకడానికి వెళ్లిన ఝాన్సీ పాత బస్తీలో ఒకరి ఇంటి ముందు ఆగింది. మేడం ఈ టైంలో లోపలికి వెళ్లడం అవసరం అంటారా అని ఝాన్సీని అనుమానంగా అడిగాడు సమీర్. తప్పదు సమీర్, మా నాన్నకిచ్చిన మాటని నిలబెట్టుకోవాలి అంటే ఇప్పుడు నేను ఈ రిస్క్ చేయాల్సిందే అని మొండిగా అంటూ తను రివాల్వర్లో బుల్లెట్స్ ఉన్నాయో లేవో చెక్ చేసుకుని లోపలికి అడుగుపెట్టింది ఝాన్సీ. అమ్మ ఝాన్సీ ఒక్కటి గుర్తుపెట్టుకో, మనం ప్రశాంతంగా ఉండాలి అంటే అర్జున్ బ్రతకాలి. అతడికి ఏదైనా అయితే ప్రపంచం అల్లకల్లోలం అయిపోతుంది. నాకు మాటివ్వు, అర్జున్ని కాపాడుతానని నాకు మాటివ్వు అని ఝాన్సీ దగ్గర మాట తీసుకుని చనిపోయాడు ఫిరోజ్ ఖాన్. అతడి మాటల్ని గుర్తు చేసుకోగానే లోపలున్న భయం ఎవరో తరిమేసినట్టు పోయింది. ఇది తన బాధ్యత అని గుర్తుకు రాగానే ఎవరి లోపల అని గట్టిగా అరిచింది ఝాన్సీ. కౌన్ హో తుమ్, క్యా చాహియే అని హిందీలో అడుగుతూ బయటకొచ్చింది 50 ఏళ్ల మరియం. మస్తాన్ వలి కావాలి, ఎక్కడున్నాడు అని గంభీరంగా అడిగింది ఝాన్సీ. ఇంత రాత్రిపూట నా ఇంటికొచ్చి నా కొడుకు గురించి ఎంత ధైర్యంగా అడుగుతున్నావు అంటే నువ్వు మామూలు ఆడదానివి కాదు అని ఝాన్సీ కళ్ళల్లో సూటిగా చూస్తూ ఎవరు నువ్వు అని గంభీరంగా అడిగింది మరియం. ఝాన్సీ మరియం అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఆమెకి గన్ గురిపెట్టి నా గురించి తెలుసుకుని ఏం చేస్తావు, ముందు నీ కొడుకు ఎక్కడున్నాడో చెప్పు అని ఆవేశంగా అరిచింది. నీ కంటికి నేను గన్లు చూసి భయపడేదానిలా కనిపిస్తున్నానా అని పొగరుగా అరిచింది మరియం. ఆమె కళ్ళల్లో కోపం కనబడ్డం లేదు, ఏదో తెగింపు కనిపిస్తుంది. బరిలోకి దిగిన 2 ఆడ సింహాల్లో చూసుకుంటున్నారిద్దరు. మరియం గారు ప్లీజ్ మీ కొడుకు ఎక్కడున్నాడో చెప్పండి, మేమిప్పుడు లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్లో ఉన్నాం అని ఝాన్సీ ముందుకొచ్చి రిక్వెస్టింగ్గా అడిగాడు సమీర్. మరియానికి ఎవరైనా కాస్త తగ్గి మాట్లాడితే చాలా ఇష్టం. ఎవరైనా వాడి కోసం వస్తే ఈ చీటీ ఇవ్వమన్నాడు అంటూ తన బొడ్లో నుంచి ఒక సంచి తీసి అందులో ఉన్న చీటీని ఝాన్సీకి ఇచ్చింది మరియం. సమీర్ మాటలు మరియం ఇగోని పక్కన పెట్టి సమాధానం చెప్పేలా చేశాయి. ఆతృతగా ఆమె దగ్గర చీటీ తీసుకుని అందులో ఉన్నది చదివి ఒక్కసారిగా షాక్ అయింది ఝాన్సీ. నన్ను వెతకకు, చంపేస్తారు, ఈగల్ ఫాలో మీ అని రాసిన ఆ చిట్టిని చూసి సమీర్ కూడా షాక్ అయ్యాడు. ఏంటి మేడం దీని అర్థం అని అనుమానంగా అడిగాడు సమీర్. ఝాన్సీ ఏం సమాధానం చెప్పకుండా ఆ ఇంట్లో నుంచి సీరియస్గా బయటకొచ్చేసింది. మస్తాన్ చెప్పిన అమ్మాయి ఈ అమ్మాయేనా అని గుట్కా నమ్ములతో ఆలోచిస్తున్న మరియానికి మస్తాన్ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. అమ్మిజాన్ సరిగ్గా గుర్తుపెట్టుకో, ఆ అమ్మాయి కుడి చేతికి 6 వేళ్లుంటాయి అని మస్తానన్న మాటలు గుర్తుకు రాగానే మరియం కళ్ళల్లో కంగారు కనిపించింది. ఏంటి మేడం అలా వచ్చేశారు, మస్తాన్ రాసిన దానికి అర్థమేమిటి అని రోడ్ మీద వేగంగా నడుస్తున్న ఝాన్సీని అనుమానంగా అడిగాడు సమీర్.
వాడు ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకున్నది నాకు కాదు, మరెవరికో. వాళ్ళకి మాత్రమే వాడు రాసింది అర్థమవుతుంది అని ఆవేశంగా అరిచింది ఝాన్సీ. చా, సమాధానం దొరుకుతుందని వస్తే కొత్త ప్రశ్న తలెత్తింది. ఈగలెవరు? వాడెవరికి ఇన్ఫో పాస్ చేయాలనుకున్నాడు అంటూ తల పట్టుకున్నాడు సమీర్. ఝాన్సీ ఏదో తీవ్రంగా ఆలోచిస్తుంది. క్షణక్షణానికి ఆమెలో ఉత్కంఠత పెరిగిపోతోంది. అర్జున్ని చేస్ చేసుకుంటూ వెళ్లిన వాళ్ళ సంగతి ఏమైంది అని కంగారు పడుతూ అడిగింది ఝాన్సీ. సమీర్ ఏదో చెప్పేలోపే అతడికి ఎవరి దగ్గర నుంచో కాల్ వచ్చింది. చెప్పండి మూర్తి గారు, ఏం జరిగింది అని వెంటనే కాల్ లిఫ్ట్ చేసి అడిగాడు సమీర్. భగవంతుడా, అర్జున్కేం కాకుండా చూడు అని మనసులో అనుకుంటూ సమీర్ వైపు టెన్షన్ పడుతూ చూసింది ఝాన్సీ. మేడం, గుడ్ న్యూస్. అర్జున్ మన వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకున్నాడంట. మిమ్మల్ని వెంటనే వైభవ్ సార్ కంట్రోల్ రూమ్కి రమ్మంటున్నారంట అని మూర్తి చెప్పింది యాసిటీస్గా చెప్పాడు సమీర్. ఝాన్సీ రిలాక్స్గా ఫీల్ అయ్యి కంట్రోల్ రూమ్కి బయలుదేరింది. స్టాప్ స్టాప్, హూస్ దట్ గాయ్ అని కంట్రోల్ రూమ్లో ఉన్న వైభవ్ సీసీటీవీ ఫుటేజ్ని పాజ్ చేయించి కంగారుగా అడిగాడు. వి డోంట్ నో సార్ అని అతడి టీం ముక్త కంఠంతో సమాధానమిచ్చింది. వీళ్లతో పనవదు అనుకున్న వైభవ్ అసహనంగా తన టీం వైపు చూస్తూ, ఝాన్సీ ఎక్కడుంది, తనకి కబురు చేశారా లేదా అని కోపంగా అడిగాడు. ఎస్ సార్ అని ముందుకొస్తూ చెప్పాడు మూర్తి. సరిగ్గా అప్పుడే వాట్ హ్యాపెన్ వైభవ్ అని కోల్ వాయిస్తో అడుగుతూ కంట్రోల్ రూమ్లోకి అడుగుపెట్టింది ఝాన్సీ. అయిపోయాయా నీ పెత్తనాలు, ఇంకేమైనా మిగులున్నాయా అని గంభీరంగా అడిగాడు వైభవ్. దాంతో అతని వైపు సీరియస్గా చూసింది ఝాన్సీ. ఇప్పుడు గొడవ పడ్డం వల్ల ఏం లాభం లేదు అనుకున్న వైభవ్ సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తూ, అతనెవరో నీకు తెలుసా అని అనుమానంగా అడిగాడు. లారీలో స్పృహ తప్పి పడిపోయిన అర్జున్ని అంజలి హాస్పిటల్కి తీసుకుని వెళ్లడం, తర్వాత కాసేపటికి శ్రీధర్ వాళ్ళిద్దరినీ ఎక్కడికో తీసుకుని వెళ్లడం అన్ని ట్రాఫిక్ సిగ్నల్ దగ్గరున్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. శ్రీధర్ని చూడగానే ఝాన్సీ కళ్ళు ఆనందంతో పెద్దవయ్యాయి. సమీర్ ఆయన గురించి ఏదో చెప్పబోతుంటే అతడి గుండెలపై చెయ్యి వేసి సీరియస్గా చూసింది ఝాన్సీ. ఆమె ఉద్దేశాన్ని అర్థం చేసుకున్న సమీర్ సైలెంట్ అయిపోయి తన గుండెల మీదున్న ఝాన్సీ చేతని ప్రేమగా చూశాడు. అతడి గుండెల్లో ప్రేమ గంటలు మోగుతున్నాయి. ఆయన గురించి నాకు తెలీదు వైభవ్. సీసీటీవీ ఫుటేజ్లో వీళ్ళు మిస్ అయిన లొకేషన్ ఏంటి అని అనుమానంగా అడిగింది ఝాన్సీ. హైదరాబాద్కి 80 కిలోమీటర్స్ డిస్టెన్స్లో పాలి అనే విలేజ్ ఉంది. అక్కడి నుంచి వాళ్ళే సీసీటీవీ ఫుటేజ్లోనూ రికార్డ్ అవ్వలేదు అని మానిటర్ కంట్రోల్ చేస్తున్న వ్యక్తి యాంత్రికంగా సమాధానమిచ్చాడు. అతడి మాటలకి సమీర్ వైభవ్లు షాకింగ్గా చూస్తే ఝాన్సీ సంతోషంగా చూసింది. అయితే హైదరాబాద్కి 100 కిలోమీటర్ల రేడియస్లో వాళ్ళని వెతికితే సరిపోతుంది కదా సార్ అని సాలోచనగా అడిగాడు మూర్తి. అవును అన్నట్టు గర్వంగా చూశాడు వైభవ్. అదే నీ వల్ల కాదు వైభవ్. శ్రీధర్ అంకుల్ చాలా తెలివైనవాడు. మనల్ని మిస్లీడ్ ఎలా చేయాలో ఆయనకి బాగా తెలుసు అని మనసులో అనుకుంటూ కార్నర్ స్మైల్ ఇచ్చింది ఝాన్సీ. ప్లీజ్ నన్నేం చెయ్యొద్దు అని రూమ్కి తీసుకునొచ్చిన అర్జున్ వైపు భయంగా చూస్తూ రిక్వెస్టింగ్గా అడిగింది అంజలి. లేదు ప్రిన్సెస్, నువ్వు లిమిట్ క్రాస్ చేశావు, నీకు పనిష్మెంట్ ఇవ్వాల్సిందే అని ఒక్కో అడుగు అంజలి వైపు వేస్తూ తన షర్ట్ బటన్స్ విప్పుతున్నాడు అర్జున్. ఏంటి షర్ట్ విప్పుతున్నా అని అమాయకంగా అడిగింది అంజలి. ఆమె పెదవులతో పాటు ఎద భాగం కూడా ఆదరిపోతుంది. ఎందుకో నీకు తెలీదా అని రొమాంటిక్గా చూస్తూ మత్తుగా అడిగాడు అర్జున్. తప్పు చేస్తున్నావు అర్జున్, ఇది కరెక్ట్ కాదు అని భయంతో వర్షంలో తడిచిన కోడి పిల్లలా వణికిపోతుంది అంజలి. ఆ తప్పే చేద్దాం రా అంటున్నా అని కన్ను కొడుతూ ప్యాంట్కున్న బెల్ట్ లూజ్ చేసి అంజలిని తన గుండెల మీదికి లాక్కొని బెడ్పై పడిపోయాడు అర్జున్. భయంతో గట్టిగా అరిచింది అంజలి. అర్జున్ తప్పు చేస్తాడా? శ్రీధర్ గురించి ఝాన్సీకి ఎలా తెలుసు? మస్తాన్ వలి ఎక్కడికి వెళ్ళాడు? అతడు వెతుకుతున్న 6000 ఉన్న అమ్మాయి ఎవరు? ఈగల్కి ఈ కథకి ఉన్న సంబంధం ఏంటి? మీరు ఏమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి. దండోరా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయండి.